37వ కీర్తనలో 15వ వచనంలో వారి కత్తి వారి హృదయంలోనే దూరును, వారి వెండ్లు విరవబడును అనే మాటని, డివైన్ జడ్జిమెంట్ అనే మాటని అర్థం చేసుకోవడానికి 2 రోజులు మనం స్పెండ్ చేసాం. 2 days స్పెండ్ చేసి దేవుని తీర్పు ఎలా ఉంటుంది, ఎలాంటి తీర్పులు మన ముందున్నాయో, మన యందు లేకపోతే మన కొరకు విశ్వసించు వారికి ఎలాంటి తీర్పులు తీర్చబడ్డాయి, విశ్వసింపని వారికి ఎలాంటి తీర్పు ఆల్రెడీ తీర్చబడింది, ఈ విషయాల గురించి మాట్లాడుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే భక్తిహీనత కలిగి ఉండి నీతిమంతుల మీదను యథార్థపరుల మీదను యథార్థంగా ప్రవర్తించే వారిని అడ్డగించే వారు ఎవరైతే ఉన్నారో వారిని లేదా దీనులను దరిద్రులను పడద్రోయుటకై కత్తి దూసిన వారు, విల్లు ఎక్కుపెట్టిన వారు ఎవరైతే ఉన్నారో వారి విల్లు విరవబడి వారి కత్తి వారి హృదయంలోనే దూరును అనే మాట, ఇది డివైన్ జడ్జిమెంట్. ఇది నీతిమంతులు లేకపోతే భక్తులు యథార్థపరులు వారికి విరోధంగా ఉన్నటువంటి వారి కోసం ఎలాంటి దృక్పథం కలిగి ఉండాలి. దీన్ని ఏమంటామంటే దర్ ఈస్ 2 different ఫెయిత్ స్ట్రాటజీస్, లేకపోతే విశ్వాస సంబంధమైనటువంటి 2 జ్ఞానయుక్తమైనటువంటి ప్రణాళికలు, లేకపోతే 2 అంశాలు తెలిసి ఉండాలి. యాక్టివ్ ఫెయిత్, ప్యాసివ్ ఫెయిత్ అంటాం. యాక్టివ్ ఫెయిత్ అంటేనేమో కూర్చొని మనం విశ్వసించిన దాని కొరకు ఏదైనా క్రియ చేసేదాన్ని యాక్టివ్ ఫెయిత్ అంటాం. అనగా క్రియారూపకమైనటువంటి విశ్వాసం. దానికోసం మనం ఏదైనా ఒక శ్రమ అనగా ఏదో ఒక స్టెప్, ఏదో ఒక నిర్ణయం, ఒక డెసిషన్, ఒక చేయబూనుకోవాలి, అడుగు వేయాలి. సో యాక్టివ్గా దానికి స్పందించాలి. దీన్ని యాక్టివ్ ఫెయిత్ అంటాం. ప్యాసివ్ ఫెయిత్ అంటే కూర్చొని అది జరుగుతూ ఉంటే లెట్ ఇట్ బి, దాన్ని జరగనివ్వాలి. దాన్ని మనం ఏం చేయలేము, మనం ఏం చేయకూడదు. అండ్ దానికోసం మనము విశ్వాసంతో నిరీక్షిస్తూ నిలకడగా, లేకపోతే ప్యాసివ్ అంటే అది ఎలా జరుగుతుందో అలా జరగనిస్తూ ఉండే విషయం. ఈ 2 విశ్వాసాలని అర్థం చేసుకోవాలి. 2 కూడా విశ్వాసమే. ఎర్ర సముద్రం దగ్గర నిలబడాలి. అక్కడేమో వీ హ్యావ్ టు బీ వెరీ ప్యాసివ్. ప్యాసివ్ అంటే అది ఎలా జరుగుతుందో, ఎలా జరగబోతుందో చూడాలంతే. దాన్ని మనం ఏం చేయలేము. ఆ సముద్రం చీల్చే పని, దారి కలుగజేసే పని, అవన్నీ దేవుని పనులు, ఆయన చేసే పనులు. మీరు ఊరక నిలుచుండి చూడండి, దాన్ని ప్యాసివ్ ఫెయిత్ అంటాం. బట్ దీనికి యాక్టివ్ ఫెయిత్ అంటే చీల్చబడిన తర్వాత కూడా ఊరికే నిల్చుండకూడదు. ఆరిన నేలలో నడిచినట్టుగా అందులో పడి నడవాలి. ఆ నడవడం అనేది యాక్టివ్ ఫెయిత్. సో మనం స్పందించే ఏరియా ఏదైతే ఉందో, అనగా మనము స్పందించి లేకపోతే మనం నడవాల్సినటువంటి పని, అనగా ఎక్కడైతే క్రియ చేయవలసి ఉందో అక్కడ క్రియ చేయాలి. ఏమీ స్పందించకుండా ఉండడం ఫెయిత్ కాదు. అలా అని చెప్పి నీకు క్రియ చేయడానికి అవకాశం లేని చోట ఏదో చేయడానికి ప్రయత్నం చేయడం కూడా ఫెయిత్ కాదు. జాగ్రత్తగా గమనించాలి ఒకసారి. ఈ మాటలు అనగా ఈ 3 వచనాలు 14, 15 వచనాలు, లేకపోతే 14, 15 వచనాలు, లేకపోతే 13, 14, 15 వచనాలు. 13వ వచనంలో వారి కాలము వచ్చుచుండుట ప్రభువు చూస్తున్నాడు, వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు. అంటే అది ప్యాసివ్గా ఆయన అనగా వాళ్ళకి ఏం జరగబోతుందో చూస్తూ ఉండడం. దాంట్లో మనం ఏం చేసేది లేదు. ప్రభువు కూడా ఏం చేయట్లేదు. వారి కాలం ఏదో రాబోతుంది, దానికోసం చూస్తూ ఉన్నాడు. అండ్ ఆ జరగబోయే దాన్ని బట్టి నవ్వుతూ ఉన్నాడు. 14వ వచనంలో ఈ యొక్క ఎవరైతే దీనులను దరిద్రులను పడద్రోయుటకై యథార్థంగా ప్రవర్తించు వారిని చంపుటకై కత్తి దూసిన వారు, విల్లెక్కి పట్టిన వారు ఉన్నారు కదా. వారిని ఏం చేస్తాం?
వారిని ఏం చేయగలము? లేకపోతే వారిని ఏమైనా చేద్దామా? వారి కోసం ప్రార్థన చేయండి, లేకపోతే వారికి ఏమైనా చేయడానికి ఏమీ లేదు అక్కడ. అందుకనే దాని తర్వాత వచనంలో వారి కత్తి వారి హృదయంలోనే దూరును, వారి విండ్లు విరవబడును. ఓ నీతిమంతులారా, లేకపోతే ఓ యథార్థవంతులారా, ఓ దీనులారా, దరిద్రులారా లేచి వాళ్ళ కత్తులతో వాళ్ళనే ఒడవండి అని కానీ, వారి విండ్లు మీరు విరిచేయండి అని కానీ చెప్పట్లేదు. దట్ ఈస్ ద ప్లేస్ వీ హ్యావ్ టు బీ వెరీ ప్యాసివ్. మనము ఎంత నిలకడగాను, ఎంత ఊరక నిలుచుండి ఆ జరగబోయేదాన్ని చూస్తూ ఉండాలి. ఈవెన్ ఇట్ ఈస్ నాట్ సెయింగ్ దట్ వాళ్ళ కోసం ప్రార్థన చేయండి, లేకపోతే వాళ్ళ కత్తులు వాళ్ళ హృదయంలోనే దూరున్నట్లు వారి కోసం ప్రార్థన చేయండి అని కూడా చెప్పట్లేదు. అది జరగబోయేది గనక, జరిగించేవాడు దేవుడు గనక, వారి యొక్క అంత్య తీర్పు అది గనక, అది జరిగేంత వరకు మనం వెయిట్ చేయాలి. ఆ వెయిట్ చేయడం విశ్వాసం. ఈ కీర్తన సారాంశం ఏంటి? ఈ యొక్క 37వ కీర్తన మొత్తం యొక్క సారాంశం ఏంటి అంటే, డూ గుడ్, బిలీవ్ గాడ్ అండ్ డూ గుడ్, డోంట్ వరీ. లేకపోతే ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇవన్నీ జరుగుతున్న వాటిని చూసి నువ్వేం టెన్షన్ పడకుండా, లేకపోతే వాటన్నిటి గురించి ఆలోచించి ఇబ్బంది పడకుండా, వర్రీ అవ్వకు, టెన్షన్ పడద్దు, లేకపోతే ఆందోళన, ఇవన్నీ నిరసనలు ఇవన్నీ చేయకుండా, ఎవరో అభివృద్ధిని చూసి ఏదో చూసి నువ్వేమి టెన్షన్ పడడం కానీ, నువ్వేమి ఆందోళన చెందడం కానీ, నీ నిరసన తెలియజేయడం కానీ అవన్నీ చేయకుండా ఊరక నిల్చుండి ఒకటి. తర్వాత బిలీవ్ గాడ్ అండ్ డూ గుడ్, దేవుని నమ్ముకొని మేలు చేయము అనేది టోటల్ ఈ యొక్క కీర్తన అంతటి యొక్క ఒక ఐడియా. అది ఈ కీర్తన మనకిచ్చే ఒక సలహా, లేకపోతే మనల్ని ఎంకరేజ్ చేసే విషయం. ఇది మనల్ని ప్రోత్సాహపరుస్తూ ఉద్యోగింపజేస్తున్నటువంటి, అనగా దేవుని తట్టు తిరిగి దేవుని మీద ఆధారపడి నిరీక్షించాల్సిన స్థలంలో ఓపికగా, వెయిట్ చేయాల్సిన స్థలంలో ఓపికగా ఉండడం, క్రియ చేయాల్సిన స్థలంలో క్రియ చేయడం, మేలు చేయడం అనే విషయంలో ఆపొద్దు. ఇంకొంచెం ఎక్కువ మేలు చేయాలి, ఇంకొంచెం ఎక్కువ మేలు చేయాలి. అంతేకాదు, మనము మత్తయి సువార్త కొండ మీద ప్రసంగంలో చూస్తే మేలు చేత కీడును జయించమని చెప్తాడు. కీడు చేత కీడును జయించడం కాదు కానీ మేలు చేత కీడును జయించమంటాడు. సో అలా జీవించటం అనగా, సో అల్టిమేట్లీ ఈరోజు నేను మాట్లాడేటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ప్యాసివ్గా ఉండాల్సిన చోటును గుర్తించాలి, యాక్టివ్గా స్పందించాల్సిన చోటును గుర్తించాలి. ఆ రెండింటి మధ్య తేడా, రెండు విశ్వాసమే. ప్యాసివ్ ఫెయిత్ ఈజ్ ఆల్సో ఫెయిత్, యాక్టివ్ ఫెయిత్ ఈజ్ ఆల్సో ఫెయిత్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరి కోసం అర్థం కావడానికి దావీదుని తీసుకోండి. దావీదు యొక్క జీవితంలో గొలియాతు మీద యుద్ధం చేసే సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. గొలియాతును ఎదుర్కొనే ఆ గొలియాతు యొక్క యుద్ధం దావీదు యుద్ధం కాదు, ఆయన వయస్సు కాదు, ఆయన యుద్ధం కాదు. ఎందుకంటే ఇశ్రాయేలీల పక్షంగా యుద్ధం చేయడానికి 20 ఏళ్ళ పైబడిన వారందరూ కూడా యుద్ధంలో సైనికులుగా ఉన్నారు. అందులో యెషై ఫ్యామిలీ నుంచి కూడా ఉన్నారు. అంటే దావీదు యొక్క కుటుంబం నుంచి దావీదు సహోదరులు కూడా అక్కడ ఉన్నారు. ఒకటి. తర్వాత ఈ గొలియాతు యొక్క అపోనెంట్ ఎవరు అంటే యాక్చువల్గా సౌలు ఉండాలి అక్కడ. సౌలు మాత్రం దాక్కుని ఉన్నాడు. సౌల్ది యుద్ధం యాక్చువల్గా అది. సో ఆ ప్రాసెస్ అంతటిని అబ్జర్వ్ చేస్తే ఈ యుద్ధానికి దావీదుకు ఎలాంటి కనెక్షన్ లేదు. ఆయన వయస్సు కాదు, ఆయన అర్హత కాదు, ఆయన జాబ్ కాదు. సో బట్ స్టిల్ తన యొక్క దేవుడు తనని హెచ్చించే ప్రాసెస్లో, లేకపోతే తనని దీవించే ప్రాసెస్లో ఈ యొక్క గొలియాతుతో యుద్ధం అనేది తన జీవితంలోకి తీసుకురాబడింది. దేవుడు తీసుకొచ్చే విషయాల్ని మనం ఎలా పొందుకోవాలి అనేటప్పుడు వి మస్ట్ డిఫరెన్షియేట్ యాక్టివ్ అండ్ ప్యాసివ్ ఫెయిత్. దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి ఒకసారి. ఇందులో దావీదు ఎదుటికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే, ఇప్పుడు తన తండ్రి తనకు ఆజ్ఞాపించినటువంటి విషయం, ఇదిగో తన యొక్క సహోదరులు, యుద్ధంలో ఉన్నటువంటి తన సహోదరులు
ఎలా ఉన్నారో క్షేమ సమాచారం తీసుకురావడానికి వారి కోసం కొన్ని వస్తువులు తీసుకెళ్ళడం, అనగా ఆహార వస్తువులు కావచ్చు, అవసరాలు తీర్చే కొన్ని ఎయిడ్ కొన్ని తీసుకెళ్ళాలి, కొన్ని విషయాలు మోసుకొని వెళ్ళాలి. అనగా ఆ యొక్క యుద్ధంలో ఉన్నటువంటి సహోదరుల యొక్క అవసరాల కోసం కొన్ని వస్తువులు తీసుకెళ్ళాలి, దానికి సంబంధించిన సమాచారం ఏంటో తెలుసుకొని రావాలి. ఇది దావీదు యొక్క జాబ్, దావీదు యొక్క పని. దావీదుకు నియమించబడిన పనిని నేను చెయ్యను అంటే అంటే ఇక్కడ యాక్టివ్ ఫెయిత్ ఏంటంటే దానికి రెస్పాండ్ అవ్వడం. యాక్టివ్ ఫెయిత్ ఏంటంటే ఇప్పుడు నేను నాకు నియమించబడిన పనిని మాత్రమే చేయడం, నాకు సంబంధం లేనటువంటి పని, లేకపోతే నేను ఆల్రెడీ సింహాన్ని చంపాను, నేను ఆల్రెడీ ఎలుగుబంటిని చంపాను, ఇప్పుడు నేను వెళ్ళి యుద్ధం చేస్తాను అంటానికి అవకాశం లేదు. సో ఆ ఒబీడియన్స్ అనగా ఎస్ వెళ్తాను అని చెప్పి తను వెళ్ళడం, దాన్ని ఏమంటాం అంటే ప్యాసివ్ ఫెయిత్ అంటాం. అంటే ప్యాసివ్ ఫెయిత్ అంటే తనకు నియమించబడిన దానికన్నా ఎక్కువ వెళ్లకుండా వెయిట్ చేయడం, తనకు రావాల్సింది పొందుకునేదాకా వెయిట్ చేయడాన్ని ప్యాసివ్ అంటాం. యాక్టివ్ అంటే తనకు నియమించబడిన దాంట్లో తను ఏం చేయాలో అదే చేయడాన్ని యాక్టివ్ అంటాం. చూడండి ఒకసారి. సో యుద్ధానికి వెళ్ళిన తర్వాత అక్కడ మీరు గమనిస్తే ఏవైతే పదార్థాలు వస్తువులు తీసుకెళ్ళాడో అవి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేసిన తర్వాత ఈ యొక్క గొల్యాతు అనౌన్స్ చేస్తూ ఉండడం, లేకపోతే 40 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఒక విషయం ఉంది అక్కడ. ఇశ్రాయేలీలు వారి యొక్క దేవుణ్ణి వారిని శపించడం, గొల్యాతు శపిస్తూ ఉండడం, నోరు తెరిచి శపిస్తూ ఉండడం, ఎవరైనా ఒక్కరు వచ్చి నన్ను గెలవండి, నన్ను గెలిస్తే ఫిలిష్తీయులం అందరం మేము మీకు దాసులం అయిపోతాం అని ఒక అనౌన్స్మెంట్స్, ఇలాంటి ప్రకటనలు, లేకపోతే ఈ యొక్క రెచ్చగొట్టే విధంగా, లేకపోతే అవమానించే విధంగా తోలునాడు, ఇవన్నీ వినపడతా ఉన్నాయి. ఇవన్నీ చూసిన దావీదు అక్కడ దావీదు నోరు తెరిచి ఒక మాట, జీవం కలిగిన దేవుని సైన్యాన్ని తృణీకరించడానికి సున్నతి లేని వీడెవడు. ఈ యొక్క స్టేట్మెంట్ ఏదైతుందో దట్ ఈస్ హిస్ ఫెయిత్ స్టేట్మెంట్. తన విశ్వాసం ఏం నమ్ముతున్నాడో, ఎలా చూస్తున్నాడో తెలియజేసే అంశం అది. తర్వాత గమనించండి ఒకసారి. ఇప్పుడు తన సహోదరుడు తనను చూసి తనని కొన్ని మాటలు అనడం చూస్తాం. దీన్ని అర్థం చేసుకోవాలి మనం. ఇక్కడ ఆ సహోదరుడు లేకపోతే తన ఓన్ బ్రదర్ తన అన్న మాటలు, నెంబర్ 1, నువ్వు యుద్ధం చూడడానికి వచ్చావు, నీ ఆలోచన, నీ హృదయం, లేకపోతే నీ యొక్క మనసు నాకు తెలుసు అంటాడు, లేకపోతే నీ హృదయ గర్వం నాకు తెలుసు అంటాడు. చూడండి ఒకసారి. పాయింట్ నెంబర్ 1, అక్కడ సహోదరుడు తనతో మాట్లాడిన నిందలు, తన మీద వేసిన నిందలన్నీ ఒక పాయింట్ వైజ్గా మీరు రాయండి. చూడండి ఒకసారి. ఆ నిందలన్నిట్లో ఏవి కూడా నిజం కాదు. బాగా వినాలి ఒకసారి. ఆ నిజంగాని నిందల కోసం ఇప్పుడు దావీదు ఏం చేశాడు అని అడిగితే ఏం పోరాడలేదు, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు, అంతే సైలెంట్గా వెళ్ళిపోయాడు. ఒకటి, నీ హృదయ గర్వం నాకు తెలుసు, నువ్వు యుద్ధం చూడడానికే వచ్చావు అన్నాడు. తనందుకు రాలేదన్న సంగతి దావీదుకి తెలుసు, దావీదుకి అది చేయలేదు. రెండోది, గొర్రెలను మందను ఎక్కడ వదిలేసి వచ్చావు, ఏం చేసి వచ్చావు వాటిని, అంటే నీకు నియమించింది చేయకుండా నువ్వు ఇక్కడికి వచ్చావు అని చెప్పబడతా ఉంది, అంటే నింద వేయబడతా ఉంది. తర్వాత ఇలాంటి మాటలు అంటున్నప్పుడు ఇప్పుడు ఈ సహోదరునితో యుద్ధం అవసరమా, ఈ సహోదరునికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం, ఆ నిందించబడినటువంటి విషయాలన్నిటికీ ప్రతిదానికి ఆన్సర్ చెప్పడం అవసరమా అంటే అవేవి అవసరం కాదు అనేది మనం గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. సో తనతో యుద్ధం అనగా సహోదరుడు వేసిన నిందలు, అబద్ధాలు, లేకపోతే ఏవైతే ఇవి ఉన్నాయో వీటితో యుద్ధం అసలు యుద్ధమే కాదు. ఇది దావీదు యుద్ధం అసలు కాదు. ఎందుకంటే ఆ వేయబడిన ఏ నింద కూడా నిజమైంది కాదు. సో వారికి ఉన్న పర్స్పెక్టివ్ని బట్టి, వారికి ఉన్న అవగాహన బట్టి దావీదు గురించి ఉన్నటువంటి ఒక ఒపీనియన్ ఏదైతే ఒపీనియన్ బేస్డ్ నిందలు అంటాం వీటిని. అంటే ముందుగా ఒక ప్రీ ఆక్యుపైడ్ ఒపీనియన్స్ ఉంటాయి, అభిప్రాయాలు ఉంటాయి ఒకరి మీద, ఇదిగో ఈ మనిషి ఇంతే, వీడింతే అనే ఒక ఒపీనియన్ బేస్డ్ నిందలు వేసేస్తాం, వాళ్ళంతే అండి అని చెప్పేసి. నిజం తెలీదు,
లేకపోతే ఏం జరిగిందో తెలియదు, ఏం ఆలోచించాం. ఎస్, ఒపీనియన్ బేస్డ్ నిందలు. ఈ నిందలు వచ్చినప్పుడు వాటికి ఒక విశ్వాసి వాటితో పోరాడడం అవసరమా? అక్కడ ఈ ఈ కీర్తన మనకు హెల్ప్ చేసే ప్లేస్ అక్కడే. జస్ట్ రిలాక్స్. సో ఈ యుద్ధం మనది కాదు. దాన్ని ఎలా ఎదుర్కోవాలి అంటే వీ హ్యావ్ టు లేకపోతే దాన్ని ఎదుర్కొనే ప్రాసెస్లో ప్యాసివ్ ఫెయిత్ అనేది చాలా అవసరం. ప్యాసివ్ ఫెయిత్. వీఆర్ నాట్ సపోజ్ టు డూ ఎనీథింగ్. ఏం చేయాల్సిన అవసరం లేదు. ఆ దేవుని మీద భారం వేయడం అనేది అక్కడ అవసరం. ఎక్కడ దేవుని మీద భారం వేసి విశ్రాంతిగా ఉండాలి, లేకపోతే ఊరక ఉండాలి, రిలాక్స్డ్గా ఉండాలి, ఆందోళన చెందొద్దు, లేకపోతే టెన్షన్ పడొద్దు, ఇది మొదట మనం గ్రహించాలి. ఈ నిందలు వేస్తున్నప్పుడు, ఆ నిందలు వేయబడుతున్న సందర్భంలో దావీదు ఒక్క మాట మాట్లాడలేదు. జస్ట్ ఇదిగో డాడీ పంపించాడనో, లేకపోతే నేను వస్తువులు తీసుకురావడానికి వచ్చాననో, మందులు పలానా దగ్గర సేఫ్గా ఒకరికి అప్పగించి వచ్చాననో, ఇలా ఆన్సర్ చెప్పగలడు. చెప్పడానికి సంబంధించిన తన దగ్గర జవాబులు ఉన్నప్పటికీ ఆ పోరాటం నువ్వు అందరికీ అన్నిటికీ జవాబులు చెప్పాల్సిన అవసరం లేదు. అన్నిటికీ జవాబులు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అలా జవాబులు చెప్పడం మొదలు పెడితే ఇక చెప్తూనే ఉండాలి. అది యుద్ధం కాదు. అదొక ఆ జవాబులు చెప్పడం, లేకపోతే అడిగిన వాటికి నిందలన్నిటికీ జవాబులు చెప్పడం అనేది దాన్ని ఒక భాషలో చెప్పాలంటే చక్రవ్యూహం అంటాం. ఒక చక్రం తిరుగుతూ ఉంటే దాంట్లో ఇరుక్కుపోతాం. ఇక తిరుగుతూనే ఉండాలి అనమాట. ఇక యుద్ధం అది నిన్ను తిప్పేస్తుంది ఇంకా. కానీ పాయింట్ ఏంటంటే ప్యాసివ్గా ఉండడం వల్ల అందులో పడిపోకుండా ఉంటాం. చాలా చోట్ల మన రోజువారీ జీవితంలో ఇలాంటివి ఎదురవుతూ ఉంటాయి. ఇలాంటి సందర్భంలో ఎంత విశ్రాంతిగా, ఎంత నిలకడగా, లేకపోతే ఎంత ఊరక ఉండడం అనేది నేర్చుకోవాలి అక్కడ. తర్వాత ఈ జనాల దగ్గర, లేకపోతే మిగతా వాళ్ళ దగ్గర దావీదు మాట్లాడిన ఈ మాట రాజుగారి దాకా వెళ్ళిపోయింది, సౌలు దాకా వెళ్ళిపోయింది. సో ఇప్పుడు దావీదుకి దావీదు రాజు ఎదుట నిలబడే అవకాశం వచ్చింది. అప్పుడు ఆ యొక్క రాజు తన వస్త్రాలని, తన యొక్క డ్రెస్ని, తను ఉపయోగించే ఆయుధాలని, తను ఉపయోగించే యుద్ధ వస్త్రాలన్నీ తనకి వేసి యుద్ధానికి పంపించడం చూస్తాం. అవి వెళ్ళేటప్పుడు అవి నాకు దాంతో తను నడవగలిగింది లేదు చెక్ చేసుకున్నాడని చూస్తాం. ఆ చెక్ చేసుకోవాల్సిన జాగ్రత్త అంటాం దాన్ని. వచ్చింది కదా అని చెప్పేసి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ దావీదు గొలియాతు యుద్ధం ప్రతి వ్యక్తి ఆత్మీయ జీవితంలో ప్రతిరోజు వారి పాఠాలు అనేకం నేర్పిస్తుంది. చూడండి ఒకసారి, అవి ధరించుకొని తాను తిరగగలిగింది, వెళ్ళగలిగింది లేదు చెక్ చేసుకున్నాడని ఉంది. జాగ్రత్తకి భయానికి చాలా తేడా ఉంది. దీని గురించి కూడా మాట్లాడుకుందాం మనం. సరే, పాయింట్ ఏంటంటే అవన్నీ తీసేసి తనకి రెగ్యులర్గా అలవాటు వాడుక అయినటువంటి విషయాలు, ఒక వడిసెల తీసుకొని ఆ ఏట్లో ఒక 5 రాళ్ళు తీసుకొని బయలుదేరాడు. ఈ 5 రాళ్ళు తీసుకోవడం, ఏటికి వెళ్ళి 5 రాళ్ళు తీసుకొని వెళ్ళడం, ఇవన్నీ విశ్వాస క్రియలు అంటారు. ఇవి చేయవలసినవి చేయాలి. సో నేనేంటి, నాకేది, లేకపోతే నేనేం చేయగలను. మనము చాలాసార్లు మనం తీర్చలేనంత అప్పు చేసేసి అప్పు మీద అప్పు పెరుగుతూ ఉంటే, నేను ఒక మాట చెప్తాను ఫైనాన్షియల్ దాని గురించి మాట్లాడేటప్పుడు, ఎలా అధిగమించాలి పాస్టర్ గారు, ఎలాగా నేను ముందుకెళ్ళాలి, ఎలాగా మనం ఏం చేయగలము అనేది ఒకటి ఉంటుంది. గమనించండి ఒకసారి. ఫైనాన్షియల్లీ ఏదర్ ఖర్చన్నా తగ్గించండి, లేదా సంపాదన పెంచండి. ఆ సంపాదన కోసం అడ్డుదారులు, చెత్తదారులు దొక్కాల్సిన అవసరం లేదు. దేవుడు నీకు ఏ తలాంత్ ఇచ్చాడో, ఏ స్పెషాలిటీ ఇచ్చాడో అందులోనే ఉండొచ్చు. దాని ద్వారానే మనం ఎదగగలం. అయితే దాన్ని నమ్మకంగాను, కన్సిస్టెన్సీ అండ్ కమిట్మెంట్తో చేయగలిగితే మనం ముందుకెళ్తాం. సో ఒకసారి కన్సిస్టెన్సీ, కమిట్మెంట్ అలవాటు చేసుకుంటే దేవుడే రిలీజ్ చేయడం చూస్తాం. సో చేయాల్సింది చేయడం విశ్వాసం, చేయకుండా ఓపికగా ఎదురు చూస్తూ ఉండడం కూడా విశ్వాసమే. ఈ రెండింటి మధ్య డిఫరెన్సియేషన్, అనగా యాక్టివ్ ఫెయిత్ అండ్ ప్యాసివ్ ఫెయిత్ మధ్య డిఫరెన్సియేషన్ చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ దావీదు నేను చేయగలనా లేదా, నేను దీన్ని ధరించుకోగలనా లేదా అని చూడడం, చెక్ చేసుకోవడం, దాన్ని స్ట్రాటజీ, ప్లానింగ్ అంట. ప్లానింగ్ ఆల్సో అ ఫెయిత్.
ప్లాన్ చేసుకోవడం అనేది విశ్వాసమే. చాలాసార్లు ప్లాన్ చేసుకోకపోవడం అనగా దీని గురించి ఏ అవగాహన లేదండి. గాలి వస్తే అటు కొట్టుకొని పోతాం. ఏ ఆఫర్ వస్తే ఎవరు ఎటు కొట్టుకొని పోతాయి. అలా పోయే వాళ్ళందరూ ఏదో ఒక వలలో చిక్కుకుంటారు, ఏదో ఒక ట్రాప్లో చిక్కుకుంటాం. తెలియకుండా మన ట్రాప్లో మనమే చిక్కుకుంటాం. మన హృదయం చేసే మోసం ట్రాప్లో మనమే చిక్కుకుంటాం. జాగ్రత్తగా దీన్ని అర్థం చేసుకోవాలి మనం. తర్వాత జ్ఞానయుక్తంగా తను స్టెప్ తీసుకోవడం ఏదైతుందో, ఇదిగో ఇది నాకు నో, ఇది నేను నో చెప్పడం అనగా ఈ వస్త్రధారణ లేకపోతే ఈ యుద్ధ ఆయుధాలు నాకు వాడుక లేదు, నాకు అలవాటు లేదు, నేను చేయలేనిది, ఉన్నాయి కదా వచ్చాయి కదా అని చెప్పేసి అన్నీ తీసుకొని అన్నీ ధరించుకొని దానికి నో చెప్పడం అనేది విశ్వాసం. తర్వాత తన వల్ల అయింది, వడిసలు తిప్పగలం, రాళ్ళు తీసుకోగలం, ఈ రాళ్ళతో ఏమైనా చేయగలం. సో అది మన అలవాటు, మన వాడుక, మన రోజువారీ చేసే మన రెగ్యులర్గా మనం బాగా ఎక్స్పర్టైజేషన్, మనం ఎక్కడ ఎక్స్పర్టైజేషన్ అయి ఉన్నామో అక్కడ స్టెప్ తీసుకోవడం, ప్రణాళిక చేసుకోవడం, ఏది చేయగలం ఏది చేయదు, ఇది యాక్టివ్ ఫెయిత్. అది సో దానికి ఒక నేను రెస్పాండ్ అవ్వాల్సిన చోట రెస్పాండ్ అవ్వాలి. అనగా నేను ఎక్కడైతే రెస్పాండ్ అవ్వాల్సి ఉందో నేను రెస్పాండ్ అవ్వాల్సిన చోట రెస్పాండ్ అవ్వాలి. లేదు నేను ఎలాంటి రెస్పాండ్ అవ్వను, నేను రెస్పాండ్ అవ్వాల్సిన చోట ఇన్యాక్టివ్గా కూర్చొని ప్యాసివ్గా కూర్చోవడం, దట్ ఈజ్ నాట్ ఫెయిత్. తర్వాత అంటే ఇప్పుడు సౌలు యొక్క యుద్ధోపకరణాలు అన్నీ తను ధరించుకొని తను వాటిని ధరించుకొని ఎలా జరిగితే లెట్ ఇట్ గో అని చెప్పి కూర్చున్నాం అనుకోండి, ప్యాసివ్ ఫెయిత్ అనేది అక్కడ సరిపోదు. వీ హ్యావ్ టు సే నో. మనం చెప్పగలగాలి, ఇది నాతో కాదు, ఇది నా వల్ల కాదు, ఇది నేను చేయలేనని చెప్పగలగాలి. సో మనం చేయలేని దాన్ని చేయలేను అని చెప్పగలగాలి, చేయగలిగిన దానికి ప్లాన్ చేసుకోవడం. ఈ రెండింటి మధ్య తేడా, యాక్టివ్ ఫెయిత్ అండ్ ప్యాసివ్ ఫెయిత్, ఈ రెండింటి మధ్య తేడాని మనం ఎంత గ్రహించగలిగితే నేర్చుకోగలిగితే మంచిది. ఈ యొక్క కీర్తన మనకు హెల్ప్ చేసే ప్లేస్ అది. తర్వాత చూడండి ఒకసారి, ఇప్పుడు ఆ యొక్క గొల్యాతు దగ్గరికి వెళ్ళిన తర్వాత గొల్యాతు శపిస్తూ ఉన్నాడు. గొల్యాతు ఏమంటామంటే కర్ర పట్టుకొని వస్తున్నావు కుక్కనా అని చెప్పి ఇలా మాట్లాడడం. సో ఆ గొల్యాతును కించపరిచే విధంగా, లేకపోతే గొల్యాతును అక్కడ 2 పదాలు వాడతాడు, రెండు వాక్యాలు వాడతాడు, 2 మాటలు వాడతాడు. ఎలాంటి స్టేట్మెంట్స్ అంటే, ఒకటి ఇందులో మనం గమనిస్తే దేవుడు కత్తి చేత లేకపోతే ఇంకా దేని చేతనో ఇశ్రాయేళ్లకు రక్షణ ఇవ్వడు అనేది ఈ దండువారు తెలుసుకోవాలి. ఇక్కడున్న ఎవరైతే ఇశ్రాయేలు దండువారు యుద్ధం చేయడానికి 40 రోజుల నుంచి భయపడుతున్నారో వాళ్ళకి తెలియాలి, వాళ్ళందరికీ తెలియాలి ఆ విషయం. ఏంటది అంటే, ఏం తెలియాలంటే, దేవుడు తన ప్రజలకు విజయం ఇచ్చేటప్పుడు కత్తి చేత ఈట చేత విజయం ఇవ్వడు అని ఈ దండువారు తెలుసుకోవాలి. తర్వాత నేను నిన్ను చంపి నీ యొక్క మాంసాన్ని ఆకాశ పక్షులకు వేసినప్పుడు వారు ఆకాశ పక్షులా వచ్చి నీ మాంసాన్ని లేకపోతే నిన్ను చంపి వాటికి ఎరగా వేసినప్పుడు అప్పుడు ఈ యొక్క లోకమంతా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇశ్రాయేలులో దేవుడు తోడై ఉన్నాడు, ఇశ్రాయేలులకు దేవుడు తోడై ఉన్నాడు అన్న సంగతి వాళ్ళందరికీ తెలియాలి. ఇవి 2 తన విశ్వాసాలు, తన యొక్క విశ్వాసపు మాటలు. అవి ఆ మాటలు మాట్లాడే చోట మాట్లాడాడు. చూడండి ఒకసారి, గొల్యాతుతో యుద్ధానికి వెళ్ళిన దావీదు తన సహోదరునితో యుద్ధం చేయలేదు. అక్కడ ప్యాసివ్గా కూర్చోవాల్సిందే. అక్కడ మనం ఎదురు చూడాల్సిందే తప్ప, మనం ప్యాసివ్గా ఎదురు చూడడం తప్ప ఇంకేం చేయడానికి లేదు అక్కడ. తర్వాత ఇప్పుడు ఇదే వ్యక్తి ఒక్కసారి ఆ చెక్ పాయింట్స్ చూడండి ఒకసారి. నెంబర్ 1 తన తండ్రి దగ్గర, నెంబర్ 2 తన సహోదరుని దగ్గర, నెంబర్ 3 రాజు దగ్గర. తండ్రి దగ్గర నేను వెళ్ళను అనంటే ఈ యుద్ధంలో దేవుని యొక్క ఆపర్చునిటీ తను మిస్ అయిపోయాడు. అంటే నేను వెళ్ళను, దానికి నో అనకుండా తండ్రి ఆజ్ఞ కాబట్టి, తండ్రి చెప్పబడింది కనుక నీకు ఇష్టం ఉందా ఇష్టం లేదా, నీకు ఇష్టం నీకు వీలైందా కాలేదా అవన్నీ అనవసరం. వీ హ్యావ్ టు బీ ప్యాసివ్ దేర్, వీ హ్యావ్ టు ఒబే. మనం దానికి లోబడాలి. దాన్ని అక్కడ లోబడ్డం కనుక మిస్ అయిపోతే
ఈ యుద్ధంలోకి అనగా దేవుని ప్రణాళిక, దేవుని చిత్తం నుంచి మనం కంప్లీట్లీ డీవియేట్ అయిపోతున్నాం. ఒకవేళ దావీదు కనుక నేను యుద్ధానికి వెళ్ళను అన్నప్పుడు ఈ యుద్ధంతో తను సపరేట్ అయిపోతాడు. లేదు, నెక్స్ట్ తన సహోదరునితో యుద్ధం చేయడం మొదలుపెట్టాడు అనుకో, అది కాదు ఇది, ఇది కాదు అది, అది కాదు ఇది అని వాదన పెట్టుకున్నాడు అనుకుందాం. సహోదరునితో యుద్ధం చేయడం మొదలుపెట్టినా అసలు యుద్ధం నుంచి తను డీవియేట్ అయిపోయాడు. అసలు యుద్ధం నుండి తను డీవియేట్ అయిపోయాడు అనగా అక్కడ దేవుని చిత్తం నుంచి. అంటే ఎక్కడ చూడండి ఒకసారి, తండ్రి ఆజ్ఞ దగ్గర ప్యాసివ్గా కూర్చున్నాడు. అంటే ఎస్ ఐ డూ, నేను చేస్తాను, ఆజ్ఞాపించింది యాజ్ ఇట్ ఈస్గా నేను చేస్తాను, ఆ చెప్పింది చెప్పినట్టు చేయడం. ఇదే రాజుగారి దగ్గర నువ్వు చెప్పినట్టు నేను చేస్తా అనకూడదు. అదే అంటే ఆ అనవసరమైన లేకపోతే ధరించుకోవాల్సిన ఇవి నాకు అలవాటు లేకపోయినా నువ్వు చెప్పావు కాబట్టి నీ చిత్తం అని చెప్పి వెళ్ళిపోయేది కాదు. అది అర్థం చేసుకోవాలి మనం. ఆ రెండింటికి చాలా తేడా ఉంది. తండ్రి దగ్గరనేమో ఎస్ ఐ డూ అని చెప్పాడు, ప్యాసివ్గా వెళ్ళిపోయాం. అదే రాజు దగ్గర ప్యాసివ్గా వెళ్ళలేదు, యాక్టివ్గా నో అనే చోట నో చెప్పాడు. తర్వాత సహోదరుని దగ్గర మళ్ళీ ప్యాసివ్. అంటే ప్యాసివ్ అంటే అంటే ఈ సహోదరుడు వేసిన నిందలన్నిటికీ నేను జవాబు చెప్పాల్సిన అవసరం లేదు, వాటన్నిటితో యుద్ధం చేసిన సహోదరునితో యుద్ధం చేస్తూ ఉంటే నువ్వు నీ అసలు యుద్ధాన్ని కోల్పోతావు. తర్వాత అక్కడి నుంచి రాజు అనగా ఈ చెక్ పాయింట్లలో ఎక్కడ దావీదు చెప్పాల్సిన చోట నో, చెప్పాల్సిన చోట నో చెప్పు, ఎస్ చెప్పాల్సిన చోట ఎస్ చెప్పాడు. కనుకనే తన యుద్ధంలో తను దావీదు 10,000 మందిని చంపాడట, సౌలు 1000 మందిని చంపాడు అని చెప్పి ఇశ్రాయేలు కుమార్తెలు పాటలు పాడుతున్నారు. అంటే ఇశ్రాయేలు ప్రజల్లో మోస్ట్ ఫేమస్ పర్సనాలిటీగా మారిపోయాడు. ఒక్క యుద్ధంతో, ఒక్క రాయితో, ఒక్క రాతి దెబ్బతో హీ బికమ్ సో ఫేమస్. అనగా ఇశ్రాయేలులందరి దృష్టి దావీదు మీదకి మళ్ళింది. అప్పటిదాకా గొర్రెల దొడ్డి అనగా గొర్రెలు కాసుకునే ఒక అనామకుడు, ఒక లెక్క తండ్రి కుటుంబంలో కూడా లెక్క లేనటువంటి ఒక వ్యక్తి, ఒక అనామకుడు రాత్రికి రాత్రే ఒక హీరోగా మారిపోయాడు. ఒక్క రోజులో హీరోగా మారిపోయాడు. ఇదంతా జరగడానికి ఎక్కడ నో, ఎక్కడ ఎస్, వీ హ్యావ్ టు అండర్స్టాండ్, వీ హ్యావ్ టు డిఫరెన్షియేట్. యాక్టివ్ ఫెయిత్ అంటే అర్థం ఏంటి, ప్యాసివ్ ఫెయిత్ అంటే అర్థం ఏంటి. ఈ కీర్తనలో మీరు చూస్తే దేవుడు దేనికోసం, దేవుడు ఏం చేస్తాడో, దేవుడు ఏం చేయగలడో మనకు చెప్పబడతా ఉంది. వారి కత్తి వారి హృదయంలోనే దూరును. దేవుడా వారి కత్తిని వారి హృదయంలో దూరేటట్టు చేయని నిన్ను ప్రార్థన చేయమని అడగట్లేదు, చెప్పట్లేదు. యూ డోంట్ నీడ్ టు వరీ. దోయబడిన కత్తులు ఉన్నాయి, ఆ యొక్క ఎక్కుబెట్టబడిన విల్లు ఎక్కుబెట్టబడి బాణాలు రెడీగా ఉన్నాయి. అవి నీ మీదకి వస్తాయా? వచ్చేటప్పుడు ఆ యొక్క యథార్థవంతులను పడద్రోయడానికి, యథార్థవంతులు చంపడానికి, దీనులను దరిద్రులను పడద్రోయడానికి, ఆ విల్లు ఎక్కుబట్టిన వారు, కత్తి దూసిన వారు ఎవరైతే ఉన్నారో వారి కోసం ప్రార్థన చేయని కానీ, నువ్వు వాళ్ళతో యుద్ధం చేయని కానీ చెప్పట్లేదు. బీ ప్యాసివ్ అనగా వారి కత్తి వారి హృదయంలోనే దూరును, వారి విండ్లు విరవబడును. అది జరగబోయేది. ఆ జరగబోయేది తెలిసిన వాళ్ళు ఎప్పుడైనా సరే ఒక్కసారి ఈ మాటను చూడండి. ఒకసారి ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం చదవండి ఎవరన్నా ఒకరు. ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం ప్లీజ్ ఫాస్ట్గా. ఏలయనగా మనం పోరాడున్నది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును, సమస్తము నెరవేర్చిన వారై, సమస్తము నెరవేర్చిన వారై నిలవబడు వ్యక్తి ఈ యొక్క అంటే సర్వాంగ కవచం ధరించుకొని నిలబడ్డం అనేది భవిష్యత్తు తెలిసి విశ్వాసంతో నిలబడ్డం. భవిష్యత్తును ఎరిగి అనగా సమస్తము నెరవేర్చిన వారమే నిలబడుతున్నామట. నేను నెరవేర్చమని చెప్పట్లేదు. అంటే ఇక్కడ ఈ భక్తిహీనుల కోసం ప్రార్థన చేయండి అని చెప్పట్లేదు. వారి ఆ యొక్క ఖడ్గాల కోసం, వీళ్ళ కోసం, ఆ యొక్క ఎక్కుబెట్టబడిన బాణాలు వచ్చి మీద పడతాయని వాటి కోసం ప్రార్థన చేయమని కానీ, రెస్పాండ్ అవ్వమని కానీ, వాటికి ఎదురాడమని కానీ ఏం చెప్పట్లేదు. యూ జస్ట్ రిలాక్స్, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
ఆ యొక్క టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అక్కడ ప్యాసివ్ ఫెయిత్ అంట. ఈవెన్ దానికోసం ప్రార్థన కూడా చేయాలి. యూనో పౌలు యొక్క శరీరంలో ముళ్ళు ఉంది అని రాస్తుంది కదా, అక్కడ పౌలు ఆ ముళ్ళు కోసం ముమ్మారు ప్రార్థన చేశాడని ఉంది. 3 times ప్రార్థన చేశాడు, ఇంకా మళ్ళీ ప్రార్థన చేయలేదు. ఎందుకంటే ముమ్మారు ప్రార్థన చేయగానే ఆయనకు ఒక ఆన్సర్ వచ్చింది. ఆ ముళ్ళు అలాగే ఉంటుంది, లేకపోతే నా కృప నీకు చాలును అని చెప్పబడింది. నీ బలహీనతలు ఏవైతే ఉన్నాయో ఆ బలహీనతలు ఎందు నువ్వు అతిశయించే అవకాశం ఉంది. శక్తి నిన్ను కప్పునట్టు, ఆ యొక్క గుడారం నిన్ను కప్పునట్లుగా, క్రీస్తు శక్తి నీ మీద నిన్ను కప్పునట్లుగా ఆ బలహీనత నీకు కల్పించబడింది అని చెప్పబడింది. ఆ చెప్పబడ్డ తర్వాత మళ్ళీ ముళ్ళు తీసేయి అని ప్రార్థన అవసరం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ప్రతి ఒక్కరి జీవితంలో హెచ్చిపోకుండా నిమిత్తం, అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తం ఏదో ఒక ముల్లో లేకపోతే బలహీనతో ఉంచబడింది. ఆ బలహీనత యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుని యొక్క శక్తి నిన్ను కప్పడం కోసం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఈ రెండింటిని, యాక్టివ్ అండ్ ప్యాసివ్ ఫెయిత్ని, ఎక్కడ మనము నిలకడగా ఊరక నిలుచుండాలో ఊరక నిలుచుండి వెయిట్ చేయాలి, చూస్తూ ఉండాలి. దాన్ని ఏం చేయలేము, మనం చేయకూడదు. ఊరక నిలుచుండాల్సిన చోట ఊరక నిలుచుండాలి. ఎక్కడ మనం రెస్పాండ్ అవ్వాల్సి ఉందో అక్కడ మనం రెస్పాండ్ అవ్వాలి. ఎక్కడ మనం క్రియ చూపించాలో, క్రియ చేయాలో అక్కడ క్రియ చేయాలి. ప్రభు ఒక మాట రాసి ఉంటుంది కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలో, ప్రభువు వలన స్వాస్థ్యమును బహుమానంగా పొందుదమని ఎరిగి. దేవుడు మనకిచ్చిన పని ఏదైతే ఉందో ఆ పనిని శుద్ధ అంతఃకరణ అనగా నీ హృదయంలో అంతరంగంలో ఏమంటామంటే ఎలాంటి శక్తి లోపం, శక్తి వంచన లేకుండా ప్రభువు నిమిత్తం చేయండి, మనుషుల కోసం చేయకండి అంటాడు. ఆ చేయాల్సింది చేయడం, అవన్నీ కూడా యాక్టివ్ ఫెయిత్. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. మా పరమ తండ్రి, మా దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మరొక ఉదయకాలం మీ సన్నిధిలో వాక్యమును వినడానికి, ధ్యానించడానికి మాకు మీరు అనుగ్రహించిన కృపను బట్టి, కనికరాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన, మీకే వందనాలు. ఈ సమయంలో నాతో పాటు ఏకీవించిన ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తెను బట్టి, దైవజనులు వారి సంఘాలను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. వారిని దీవించండి, ఆశీర్వదించండి. ఈ దినం విన్న మాటలు వారి వ్యక్తిగత జీవితాలకు ఆశీర్వాదకరంగా మార్చండి. మీ కార్యములు ఇదిగో నా ప్రభా వారి జీవితాల్లో నెరవేర్చండి. ఈ యొక్క జ్ఞానము, వివేచన, బోధ ప్రతి ఒక్కరిలో నింపుమని ప్రార్థన చేస్తున్నాం. తెలియక మేము యాక్టివ్గా ఉండాల్సిన చోట ప్యాసివ్గా ఉంటూ విశ్వాసం అనుకుంటున్నాం. ప్యాసివ్గా ఉండాల్సిన చోట యాక్టివ్గా రెస్పాండ్ అవుతూ దాన్ని విశ్వాసం అనుకుంటున్నాం. మా విశ్వాసంలో జ్ఞానం ఉంచాలి అన్న మీ వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. విశ్వాసం అందు జ్ఞానం అమర్చుకోండి, డిజైన్మెంట్ని అమర్చుకోండి అన్న మీ మాటను బట్టి స్తోత్రంనైనా. ఆ వివేచన ఏకీపించిన ప్రతి ఒక్కరికి దయచేయండి. వారి ఛాలెంజెస్ అన్నింటిలో అధిగమించడానికి, జయించడానికి, అత్యధిక విజయం పొందడానికి అవసరమైన కృప ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటూ, మీ సన్నిధి, మీ సహాయము, మీ సహకారం, ఈ దినపు కృప ప్రతి ఒక్కరికి దయచేస్తున్నందుకు వందనాలు తెలుస్తూ, ఈ దినపు ఛాలెంజెస్ అన్నింటిలో అత్యధికమైన విజయం మీ బిడ్డలందరికీ దయచేయమని వేడుకుంటూ, క్రీస్తు గొప్ప నామన స్తుతించి ఆరాధించి ఈ ప్రార్థన అడిగి బ్రతిమాలు వినేంతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.